సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. అందరికీ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్య మంగళాశాసనములు. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి క్షేత్రం శ్రీమద్ ఉభయ వేదాంతాచార్య పీఠం వారి ఆధ్వర్యంలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారి యొక్క దివ్య మంగళాశాసనములతో నడుస్తున్నటువంటి, అదేవిధంగా శ్రీమాన్ కాలేపు అప్పారావు గారు దంపతుల యొక్క దివ్య సంకల్పంతో శ్రీమాన్ బ్రహ్మశ్రీ కాలేపు సూర్యసింహాచలం గారు, కాలేపు నాగేశ్వరరావు గారు ధర్మకర్తల యొక్క దివ్య ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి క్షేత్రంలో ఈ 2025వ సంవత్సరం శ్రీవారి యొక్క వార్షిక చందనయాత్ర మహోత్సవములు ఫిబ్రవరి ఈ నెల 5వ తారీఖు నుండి ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి 5వ తారీఖు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభించి సంతానార్థులు ఎవరైనా సంతానం కావలసిన వారు ఎవరైనా సరే వారికి విశేష ప్రసాదాన్ని, సంతాన సాఫల్య ప్రసాదాన్ని ఇవ్వడం, గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. 5వ తారీఖు సాయంత్రం సుమారు 4 గంటల నుంచి ప్రారంభించి రాజమహేంద్రవర పురవేధులలో క్వారీ మార్కెట్ ఏరియా, కంబాల చెరువు, అదేవిధంగా దేవీ చౌకు, కోటగుమ్మం సెంటర్, మెయిన్ రోడ్డు మీదుగా శ్యామలా సెంటరు, శ్యామలా సెంటర్ నుంచి మరలా స్వామి గీతాప్సర రోడ్లోంచి మరలా స్వామి వెనక్కి వచ్చేస్తారు. మొత్తం సుమారు 11 కిలోమీటర్లు గరుడ వాహనం మీద త్రివేద మహోత్సవంలో భక్తులందరినీ కూడా శ్రీవారు అనుగ్రహిస్తారు. ఫిబ్రవరి 6వ తారీఖు సాయంత్రం శ్రీవారి యొక్క చంద్రయాత్ర మహోత్సవ సందర్భంగా వార్షిక కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ప్రధానమైనటువంటి రోజు మాఘమాస శుక్లపక్ష దశమి ఫిబ్రవరి 7వ తారీఖున శ్రీవారి యొక్క చందనయాత్ర నిజరూప దర్శన సేవ ఉంటుంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా శ్రీవారి యొక్క సుప్రభాత సేవ, నిత్య తిరువారాధనలు పూర్తయిన తరువాత చందనోత్తరణ కార్యక్రమం చేస్తారు. చందనమంతా కూడా ఒలుపులు చేసి ఉదయం బంగారు పుష్పార్చన చేసి స్వామికి తెల్లవారుజామున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా శ్రీవారి యొక్క నిజరూప దర్శన సేవ ఉంటుంది. సంవత్సరంలో ఆ ఒక్కరోజు మాత్రమే ఆ విశేషమైనటువంటి వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క నిజరూప దర్శన సేవ భక్తులందరికీ కూడా కనువిందుగా స్వామివారు అనుగ్రహిస్తారు. అందరూ కూడా స్వామివారి యొక్క దివ్య దర్శనానికి విచ్చేసి ఆ నిజరూప దర్శన సేవ చేసుకుని అందరూ కూడా తరించండి. ఆ రోజు రాత్రి శ్రీవారికి సహస్ర ఘటాభిషేకం చేసి అయిన తరువాత శ్రీవారికి చందనమంతా కూడా మరలా సమర్పించి మరునాడు భీష్మ ఏకాదశి ఫిబ్రవరి 8వ తారీఖు ఉదయం నుంచి కూడా నిత్య రూపంలో స్వామి దర్శనమిస్తారు. ఆ రోజు ఉదయం 10:30-11 గంటల మధ్యలో శ్రీవారికి చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది. స్వామివారి యొక్క చందనయాత్ర మహోత్సవ సందర్భంగా నిర్వహించే చక్రస్నానం అత్యంత వైభవంగా భక్తులందరి యొక్క అనేకమైనటువంటి అభీష్టాలను తీర్చేటటువంటి చక్రస్నానంలో అందరూ కూడా పాల్గొనండి. మరునాడు ఫిబ్రవరి 9వ తారీఖున శ్రీవారి యొక్క దివ్య ప్రసాదంతో భక్తులందరికీ కూడా అనేకమైనటువంటి భక్తజనానందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. శ్రీవారి ప్రసాదం తదీయారాధన అంటారు. అన్న సమారాధన కార్యక్రమం మామూలు వచ్చి సేవించుకున్నారు. కార్యక్రమాలను బాగా చేయమని కూడా చెప్పారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అని ప్రెస్ మీడియా ద్వారా, ప్రింటెడ్ మీడియా ద్వారా ఈ కార్యక్రమాలను విరివిగా ప్రచారం చేసి ఎక్కువ మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నారు. అదేవిధంగా ఈ చంద్రయాత్ర మహోత్సవాలన్నీ కూడా శ్రీ ఉభయ వేదాంత ఆచార్య పీఠం శ్రీరంగం వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారి యొక్క దివ్య మంగళాశాసనములతో
ధర్మకర్తల యొక్క దివ్య సౌజన్యంతో, ట్రస్టీల యొక్క సౌజన్యంతో విశేషంగా జరుగుతాయి. అందరూ కూడా స్వామివారి యొక్క దర్శనానికి రండి. స్వామివారి యొక్క నిజరూప దర్శనాన్ని సేవించుకోండి, ధరించండి. జై శ్రీమన్నారాయణ. భక్తులందరూ కూడా శ్రీవారికి చందనయాత్ర నిజరూప దర్శనం రోజు మరలా రాత్రి సమర్పించేటటువంటి ఆ చందనాన్ని అందరూ కూడా శ్రీవారికి సమర్పించవచ్చు. శ్రీవారికి సమర్పించినటువంటి ఆ చందనం సంవత్సరం అంతా కూడా స్వామి తన వద్ద ఉంచుకొని భక్తులందరినీ కూడా అనుగ్రహించి అందరినీ కూడా స్వామి ధరింపజేస్తాడు. వివరాలకి అందరూ కూడా శ్రీవారి యొక్క ఆలయ కార్యాలయం వద్ద సంప్రదించి అందరూ కూడా శ్రీవారికి చందనాన్ని సమర్పించండి. నిజరూప దర్శన సేవ చేసుకొని శ్రీవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి చందనయాత్ర మహోత్సవంలో పాల్గొని అందరం కూడా తరిద్దాం, సేవిద్దాం. జై శ్రీ